పార్టీ ప్రజలకు సమాధానం చెప్పక్కర్లేదా అని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమాధానం చెప్తూనే ఉంది. ఏం చెప్తుంది? 2004 నుంచి అధికారంలోకి వచ్చి 2014 దాకా అధికారంలో ఉంది. రాష్ట్రాన్ని విడదీయాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని విడదీయాలనుకున్నప్పుడు 10 సంవత్సరాల్లోపు ఇదిగో ఇది ఆంధ్రాకి ఇస్తామని ఇచ్చేది ఇవ్వాలా రాష్ట్ర విభజన, లేకపోతే ఒకేసారి ఇదిగో హైదరాబాద్ మేము ఇచ్చేస్తున్నాం వీళ్ళకి, మీరు మీ ద్వారా మీరు వెళ్ళి ఎత్తుక్కోండి అని చెప్పి ఇవ్వాలనా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని ఎవరండి? విభజించి ఇవ్వాలి కదా రాజధాని. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉత్తరాఖండ్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ వాటికి వేరే రాజధాని పేరు అనౌన్స్ చేసి ఇచ్చారే. ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయి బ్లూ మీడియాని కొంతమంది, పచ్చ మీడియాని నేను అడిగేది అదేనండి. అదంతా మాట్లాడదు కానీ నేను అడిగిన పాయింట్ ఒక్క మాట అండి. దేశంలో గతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో విడదీసేటప్పుడు ఇదిగో ఇది మీ రాజధాని అని చెప్పిచ్చారు, దానికి కావాల్సిన బడ్జెట్ చెప్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్కి అట్లా లేకుండా ఎందుకు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలో అప్పుడు సెంట్రల్ మినిస్టర్లుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, అట్లానే విశాఖ రైల్వే జోన్ కావాలి, అలాగనే పారిశ్రామిక కారిడార్ కావాలి, ఐఐఎం లాంటి సంస్థలు కావాలి. ఇవన్నీ ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఈ రోజు ప్రత్యేక హోదా బిల్లులో లేదు కదా. చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా బిల్లులో లేదు కదా. ఇప్పుడున్నటువంటి పాలకులు ప్రత్యేక హోదా బిల్లులో లేదు కదా. ఎవరన్నారు సార్? బిల్లులో లేకుండానే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చి ప్రామిస్ చేశారు. ఏమని? బిల్లులో ఉందని కాదు, పార్లమెంట్ లో మాట్లాడారు కాబట్టి దాన్ని మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి. అదే సార్, బిల్లులో లేదనే కదా. అక్కడ బిల్లులో ఉంటే ఇవాళ జాతీయ సంస్థలు బిల్లులో ఉన్నాయి కాబట్టి ఒక్క మాట వాళ్ళు ఫెయిల్ అయ్యారనే చెప్తోంది, వాళ్ళు ఇవ్వలేదనే చెప్తోంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే విభజన చట్టంలో ఉన్న సంస్థలన్నీ ఇస్తున్నారు సచ్చినట్టు. హోదా పెట్టకపోవడం లేదా మైనస్? హోదా పెట్టాం సార్, హోదా పెట్టలేదు. విభజన చట్టంలో మీరు మర్చిపోయారు, ఒకసారి చెక్ చేసుకోండి. పెట్టలేదు. ఓసారి మీ లిస్ట్ చూసుకోండి. కేవలం పార్లమెంట్ లో స్పీచ్ లో చెప్పారు పెట్టమని, మొత్తుకున్నారు 2 రోజుల పాటు. సభని స్టార్ట్ చేసినా పెట్టలేదు. పార్లమెంట్ లో ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు